హలో హాయ్ ఫ్రెండ్స్. మీ ముందుకైతే లిరికల్ వీడియో తీసుకొచ్చాను. చాలా బాగొచ్చింది. మీకు ప్రివ్యూ అనేది చూపిస్తాను నేను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. చాలా బాగొచ్చింది వీడియో. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. ఓకే. ఒకే క్షణం జన్మించడం ఒకే హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నేను 100% ఓపెన్ చేసుకున్నాను. ఒకటి లిరికల్ ప్రాజెక్ట్ ఇస్తాను, ఇంకొకటి బీట్ మార్క్ ఇస్తాను. ఓకే, మీరు ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ ఉంటాయి. నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ కూడా నేను యాడ్ చేశాను. ఓకే, ఈ గ్రూప్స్ ఇలా ఉంటాయన్నమాట, చివరి దాకా ఉంటాయి. మీకు ఈ వీడియో చాలా బాగా వచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ బీట్ మార్క్ ఈ గ్రూప్ పైన టచ్ చేసి ఈ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫస్ట్ ఈ టైమింగ్ ఉంది కదా, టైమింగ్ పైన ఒక ట్యాప్ ఇవ్వండి. అక్కడ బీట్ మార్క్ పడిపోతుంది. మీకు గ్రూప్ అనేది అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, నేను ఈ ఫోటో అయితే డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, కింద డిలీట్ ఉన్నది కదా, మీకు నచ్చిన ఫోటో ఒకటి ఏదైనా ఒకటి తీసుకొని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ బీట్ మార్క్ దగ్గరికి ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ కిందకి తీసుకురండి. ఓకే, రౌండెడ్ రైట్ యాంగిల్ 2 ఉంది కదా, అక్కడికి తీసుకురండి. ఓకే, అక్కడికి వచ్చేస్తుంది. మీరు ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ మీకు ఫోటో చిన్నగా ఉన్నట్లయితే దీనికి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అని యాడ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ చేసిన వస్తుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ టైల్స్ అని సెర్చ్ చేయండి. TI ఒకటేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, స్టాండర్డ్ సెట్టింగ్లోకి వెళ్తే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ చిన్న ఫొటోస్ ఉంటే అటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అన్ని గ్రూప్స్ ఇలాగే చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ వద్దాం, చూద్దాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది మనకి. ఓకే, నెక్స్ట్ గ్రూపు సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ గ్రూప్స్ అన్నీ అలాగే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత లిరికల్ ప్రాజెక్ట్లో అన్నీ ఇచ్చాను నేను. ఓన్లీ సాంగ్ ఒకటి ఉండదు అంతే. ఓకే, మీకు ఈ డాట్స్ కానీ లిరిక్స్ కానీ ఇచ్చాను. మీకు ఇక్కడ పైన నా నేమ్ పెట్టుకున్నాను. ఈ నేమ్ మీద దానిపైన ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ పేరు రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ కెమెరా ఐకాన్ పక్కన ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ ఇచ్చి సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, సెలెక్ట్ ఆల్ లేయర్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ దానిపైన ట్యాప్ చేసి ఈ 30 లేయర్స్ ఉంటాయి, కాపీ 30 లేయర్స్ చేసుకోండి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా బీట్ మార్క్, ఆ బీట్ మార్క్లోకి వచ్చేసి దీన్ని ఇక్కడ దానిపైన ట్యాప్ ఇచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 30 లేయర్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, లిరిక్స్ అన్నీ వచ్చేసినాయి. మనకి ఏదంటే ఒక సాంగ్ ఒకటి కావాలి, అది మీరు ఇంకొకటి మీరు ఈ ఫాంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ దగ్గర ఉంటే పెట్టేసుకోండి. ఓకే, ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఈ 2 ఫాంట్స్ ఇస్తాను. ఓకే, మీరు చేయాల్సిందే అంతే, ఏం లేదు, ఇంతే ఉంటుంది ఇది. ఓకే, ఆ సాంగ్ అనేది యాడ్ చేసుకోండి, నేను చూపిస్తాను. ఈ గ్రూపు చిన్నగా అయిపోయింది చూడండి. ఈ గ్రూపు ఇలా తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఇక్కడ టైమింగ్ ఉంది కదా, టైమింగ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేస్తే అది అక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకే, దాని నుంచి టెన్షన్ పడే అవసరం ఏమి ఉండదు. చిన్నగా ఉన్నా ట్రిమ్ చేసుకోండి, పెద్దగా ఉన్నా టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి, ఏదైనా సరే. ఓకే, ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేస్తాను. ఓకే, చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్తే ఇక్కడ సాంగ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఇది ఆల్రెడీ మీకు సాంగ్ వచ్చేస్తుంది. ఆ సాంగ్ అనేది కింద పెట్టేసుకోండి. ఓకే, డౌన్లో పెట్టేసుకోండి.
ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎడిటర్స్ అయితే ఒక ఎడిటర్ నుంచి ఒక ఎడిటర్కి తెలుసు కాబట్టి లైక్ చేశారని కోరుకుంటాను. ఇది ఇంతే ఉంటుంది. ప్లస్ ఇక్కడ షేర్ ఐకాన్ పైన షేర్ ఐకాన్ బటన్ కనిపిస్తుంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.